శైలేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాయండి. చూసారా బిగ్ టికెట్? బిగ్ టికెట్ ఎలా ఉంటుంది? బిగ్ టికెట్లా ఉంటుంది. పెద్దగా ఉంటుంది కదా, నేను చూడలా. అందుకనే 2 సార్లు అడిగారు. నువ్వు చూసావా నాన్న బిగ్ టికెట్? చూడలేదా? చూస్తే చెప్తావా? నీ పేరేంటి? అబ్బాయి. అబ్బాయి వాడి పేరు, వాడు చెప్పడం అబ్బాయి అంటాడు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, పర్వాలేదురా, నీకు చాలా క్లారిటీ ఉంది. మా అందరికన్నా ఎక్కువ క్లారిటీ ఉంది అబ్బాయి నీకు. థ్యాంక్ యూ శైలేష్ గారు. శైలేష్ గారు, సుమ గారు, మీరు బేసికలీ సైంటిస్ట్ కదా? యా. కానీ ఈ థ్రిల్లర్లతో ఈ సైకో ఫ్యాంటసీ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడంటే తెలియదండి, అంటే అది ఎప్పుడో మధ్యలో మొదలైంది. చిన్నప్పుడే స్టార్ట్ అయిపోయింది. మరి అలా చూస్తుంటే భయం వేస్తుంది నాకు మాట్లాడడానికి. భయం పెట్టే మీకు అప్పటికి మేకప్ దట్టంగానే వేసుకొని వచ్చానే, దగ్గర నుంచి చూస్తే భయం వేస్తుందా ఏంటి? పోనీ కొంచెం దూరంగా నిలబడి మాట్లాడతాను. ఈ హిట్ ఎంతవరకు వెళ్తుందంటారు? 1, 2, 3 హిట్ అంటే ఫస్ట్ అనుకుంది అయితే 7 పార్ట్స్ అనుకున్నాం, చాలాసార్లు చెప్పాం కదా. బట్ అది ఆడియన్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తే అంతవరకు వెళ్ళిద్ది అంతే. ఆడియన్స్ బాగానే సపోర్ట్ చేసేలా ఉన్నారు. ఆడియన్స్ వాట్ డు యు సే? ఆప్కి బార్ అర్జున్ సర్కార్ కాదు, బార్ బార్ వచ్చినా కూడా చూస్తాము అంటున్నారు. అవును, హూ ఇస్ ద కూలెస్ట్ గై ఆఫ్ ద 3? విక్రమ్, కృష్ణ, అర్జున్. కూలెస్టా? కూలెస్ట్. కూల్ కాప్ అంటే మా కేడీఏ కదా, చాలా ఎటకారంగా, చాలా సర్కాస్టిక్గా. దట్స్ హిస్ క్యారెక్టరైజేషన్. నో, yes of course. యా. ఓకే, సో మీరు చెప్పలేదు ఈ సైకో. మోస్ట్ ఇంటెన్స్ కాప్ ఏమో మా విశ్వక్. యా. కూల్ కాప్ ఏమో కేడి. ద మోస్ట్ అగ్రెసివ్ వన్ ఇస్ అవర్ సర్కార్. దట్ ఈస్ హౌ వి డిజైన్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్లీజ్ మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అయిపోయిందంటే మీరు చెప్పలేదు సైకో థ్రిల్లర్తో ఎప్పుడు మొదలైందో మీ ఫ్యాంటసీ అనేది. ఫ్యాంటసీ ఏం లేదు, అంతే. జస్ట్ ఇట్స్ లైక్ థ్రిల్లర్స్ అండ్ ఐ యామ్ మేకింగ్. యు లైక్ థ్రిల్లర్స్? ఎప్పుడైనా ఒక రామ్ కామ్ చేయాలనుకుంటున్నారా? రామ్ కామ్ మీరు చేస్తారా? హీరోయిన్ గా చేసేస్తా ఇమిడియట్ గా. డీల్ డీల్. ఓకే. ఓ మై గాడ్, వాట్ అ లక్కీ డే. థ్యాంక్ యూ అండి, మాట్లాడండి. Hi everyone. First of all, I would like to offer my sincere condolences to all the families and victims of the Pahalgam attack. Our heart goes out for them. It's extremely atrocious act on humanity, and we severely condemned it. And every time such a thing has been done, hoping that you will instill fear in our hearts, India has only come together and we have united ourselves and fought against this, and we will emerge victorious this time as well. So Pahalgam is very close to us because we shot there for quite a long time, and all I remember about Pahalgam is laughter, giggles, happiness, and it's extremely sad to see the place turn into a bloodshed like that. A sincere condolences to all the families. And also before I start, we lost one of our team members when we were shooting in Kashmir. Her name is Krishna. She worked in the cinematography department. She was in Sanu sir's team, and ill health walla she passed away when we were shooting in Kashmir. I would request everybody to just stand up for 20 seconds to pay respect to Krishna, please. Thank you. Thank you. Thanks. All right. So first of all, thanks a lot to everybody who's come here. Vishwak, thank you so much for coming. Seish, very excited to see all 3 of you sitting together here in this event. We have come a long way from Hit 1, and I'm so happy to be associated with you guys. Rajamouli sir, మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను, మా ఆస్థాన చీఫ్ గెస్ట్ అయిపోయారు మీరు హిట్ వర్స్కి. అండ్ ఇలానే మేము ఎన్ని హిట్లు చేస్తే ప్రతి హిట్కి మీరే రావాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా స్వార్థంగా అడుగుతున్నా, ఏమనుకోవద్దు. బట్ దట్ ఈస్ యు ఆర్ అ లక్కీ చామ్ సార్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడను, బికాజ్ you've seen ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు. దిస్ టైమ్ ఐ వాంట్ మై వర్క్ టు స్పీక్ మోర్ దెన్ ఐ స్పీక్. సో
నేను సినిమా గురించి పెద్దగా మాట్లాడాలనుకోవట్లా, బట్ ఆల్ ఐ ఫీల్ అట్ దిస్ మూమెంట్ ఇస్ గ్రాటిట్యూడ్, లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి, పేరున చెప్పాలి, బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైం. సో ఎవరి పేరైనా మిస్ అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. బట్ టు ఆల్ ద యాక్టర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మై విజన్ అండ్ కేమ్ ఆన్ బోర్డ్ ఫ్రమ్ hit 1 onwards, I've been seeing so many actors trusting me and coming on this vision of creating something. I would చాలా థ్యాంక్స్ అందరు యాక్టర్స్ ఎవరెవరైతే నన్ను నమ్మి ఈ సినిమాకి వచ్చారో. ఏంటి ఏమైంది? ఏంటి నాన్న? Okay, so first starting with my costumes department, thank you so much. Rajesh did a fantastic job. Nagendra sir, production designer. Sir, first cinema start చేసినప్పుడు we had to roam around so much, and we had to create this world, and you did an amazing job in creating this world of HIT3 for me. Thank you so much for doing this amazing job, sir. And my editor Karthik Srinivas garu ivalu ikkada raaledu anukunta, but fantabulous cut he gave for the film. Thank you so much, sir. And Sanu sir, thank you so much for agreeing to do this film. Meeto aina journey, more than work, I have learned so much from you as a human being. Thank you so much for giving such fantastic visuals for HIT3, sir. Thank you so much. Mickey J. Mayer sir, today he is not here. He is right now still working on our film, trying to make it better as much as possible for you guys. So thanks a lot, Mickey sir. You have given wonderful songs and wonderful BGM for this film. Ee cinema ki kavalsina mood ni set chesaru. Thank you so much for that. And I also would like to thank my actors, Komali Prasad. Thank you so much. You have always been a part of the HIT universe. Thank you so much for doing this. Srinidhi Shetty, thank you so much. And I still remember the first day when I met you and I narrated the story to you. I hope I have done that. I have done justice to that. Thank you so much for being a part of HIT3. And Nani bro, మీ గురించి మాట్లాడాలి కానీ ఎంత మాట్లాడినా తక్కువే. ఫస్ట్ నేను HIT3 మీరు ఓకే చేసినప్పుడు చాలా భయపడ్డా, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. జనరలీ మనకు చాలా కావాల్సిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళే కొద్దీ, వాళ్ళు ఎక్కువ తెలిసే కొద్దీ, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్, వాళ్ళు అసలు నిజంగా ఏంటి అని తెలిసే కొద్దీ మేబీ కొద్దిగా ప్రేమ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మీ దగ్గర అయినప్పుడు చాలా ఫస్ట్ ఒక 1 వీక్ చాలా భయపడ్డా, అంటే మీకు ఇంత దగ్గర అయిపోతున్నాం, వుడ్ ఐ లూజ్ దట్ అడ్యులేషన్ ఫర్ యూ అన్న చిన్న టెన్షన్ ఒకటి ఉండింది. బట్ యాజ్ ఐ కంటిన్యూడ్ మై జర్నీ విత్ యూ, ఆల్ ఐ సా వాస్ ప్యాషన్ అండ్ మ్యాడ్ లవ్ ఫర్ సినిమా. అండ్ యువర్ లవ్ ఫర్ సినిమా ఇస్ ఇన్ఫెక్షియస్ నాని బ్రో. అంటే మీరు హోటల్లో ఎప్పుడన్నా 10ంటికి జస్ట్ వచ్చి మీ తలుపు తట్టేదో ఐడియా చెప్దామని వస్తే అప్పుడు ఏదో సినిమా చూస్తూ ఉంటారు, సరదా కూర్చొని మాట్లాడుకుందామన్నా సినిమా గురించి టాపిక్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ సినిమా అండ్ దట్ లవ్ ఫర్ సినిమా ఇస్ ఇన్ఫెక్షియస్, ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ ఫర్ సినిమా. ఐ జస్ట్ వాంట్ టు టెల్, ఇందాక సతీష్ మాస్టర్ చెప్పారు, నాకు తెలుసు నాని బ్రో మీకు ఇష్టం ఉండదు చెప్పడం అని, బట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ ద వరల్డ్. నాకు ఒక ఫైట్ చేస్తున్నప్పుడు ఒకరోజు మార్నింగ్ వచ్చి, జస్ట్ మీరు ట్రైలర్లో చూసారు కదా లాఠీ చార్జ్ చేస్తారు కదా, సో లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు ఒక డ్రోన్ షాట్ తీస్తున్నాము, ఒక చిన్న ఫైర్ ఉంది, ఫైర్ ఆర్పాలి. నాని సార్ వెళ్ళారు, ఫైర్ ఆర్పారు, ఒక ఇంత పీస్ ఆఫ్ సొల్యూషన్ ఫైర్తో వచ్చి ఆయన జుట్టు మీద పడిపోయింది. ఒక సెకండ్ నేను మానిటర్లో చూస్తున్నా, సంథింగ్ హ్యాపెన్, నాకు అర్థం కావట్లేదు, ఏదో అయ్యింది, ఏదో తగలబడుతుంది, అందరి మీదకి వెళ్ళారు, ఏంటని చూస్తే నాని సార్ హెయిర్ కాలిపోయింది, ఇటు సైడ్లో హెయిర్ అంటుకుపోయింది. ఇక్కడ సతీష్ మాస్టర్ అందరి మీద పడి టకటక ఆర్పేశారు. నేను అనుకున్నా ఇంక షూట్ అయిపోయిందిలే, ఇవాళ ఉండదు షూట్, ఇంకా ప్యాకప్లో వెళ్ళిపోదాం, ఫస్ట్ ఏమైనా తిడతారేమో అనుకున్నా. ఇమీడియట్గా వచ్చారు, వచ్చి అలా నించోని చూసి ఏంటి డ్యామేజ్ ఏమైనా అయిందా చూడండి అన్నారు. ఒక 2 minutesలో వెళ్ళి క్యారవాన్కి వెళ్ళిపోయి గబగబా సర్దేసుకొని రెడీ లెట్స్ గో ఫర్ షాట్. ఐ వాజ్ లైక్ ఏంటి మనిషి అనుకున్నా. అండ్ హియర్ ఈజ్ వేర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ హ్యాపెన్స్. హీ కమ్స్ బ్యాక్, రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక షాట్లో దిగారు, రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక షాట్లో దిగారు, కెమెరా పెట్టాం, ఎవరినో కొట్టారు, వెనక్కి తిరిగారు, కెమెరా వచ్చి టాప్ అని తగిలింది, చీలిపోయింది మొత్తం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చీలిపోయింది మీద, బ్లడ్ దర వెళ్తుంది. పట్టేసుకొని ఫస్ట్ బ్లడ్ ఆగిన తర్వాత ఫస్ట్ థింగ్ దట్ హీ ఆస్క్డ్ ఇస్ ఇంకా ఎన్ని షాట్లు ఉన్నాయని అడిగాడు. పర్లేదు బ్రో ఇట్స్ ఓకే అంటే, లేదు ఎన్ని షాట్లు ఉన్నాయి అంటే, ఈ సైడ్ ఇంకా ఉన్నాయి బ్రో, ఒక 4-5 షాట్స్ ఉన్నాయంటే, బ్లడ్ క్లాట్ అయ్యే వరకు ఆగి ఆ షార్ట్స్ ఫినిష్ చేసి
నెక్స్ట్ డే షూట్ ఉంది, మేము కాశ్మీర్లో -12 డిగ్రీస్లో షూటింగ్ చేస్తున్నాం. అదే రోజు నైట్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock మళ్ళీ శ్రీనగర్లో దిగి 3 hours ట్రావెల్ చేసి పహల్గామ్లో 9ంటికి నాతో షాట్లో ఉన్నాడు మనిషి. దాట్ మ్యాడ్ ప్యాషన్ ఈజ్ వెరీ ఇన్ఫెక్షియస్. దీని తర్వాత మీతో ఎన్ని సినిమాలు చేస్తానో అంతా నాకు తెలియదు, కానీ మీ పక్కన ఉంచుకోండి బ్రో, నన్ను అప్పుడప్పుడు నన్ను పిలుస్తూ ఉండండి. మీ పక్కన ఉంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మై ఎబిలిటీస్. అండ్ డైరెక్షన్తో పాటు చిన్నగా ఫ్యాన్ సర్వీస్ కూడా చేశాను, అది ఆడియన్స్కి నచ్చుద్ది అని చెప్పి ఐఎమ్ హోపింగ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ for creating this buzz around HIT3. May 1st cinema release అవుతుంది. It's a very honest film. We went all out to give you a great experience. Violent ga untadi film. We have been very honest about it right from the beginning. Film is going to be violent, so under 18 years unna vallaki it may not be a suitable watch, so very responsibly we are telling that under 18 stay away from our film. So enjoy the film in the theaters on the May 1st. And one big shout out to my wall poster cinema who has made me what I am. Prashanti, thank you so much for always believing in me, and thank you so much for backing me all the time. I can't thank you enough. That's all I have to say. Thank you so much guys. Thank you. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఈ సినిమా గురించి మళ్ళీ మాట్లాడే అవకాశం నాకు దొరుకుతుంది, ఖచ్చితంగా మనందరం కలుస్తామని చాలా గట్టిగా నమ్ముతున్నా. సో I want to save the other stuff for later, so right now I won't take more time than this. Thank you so much. The last thing that I want to do is my direction team. Boys, please come up once. Let's just thank. Come. త్వరగా రండి, త్వరగా వచ్చేయండి, ఫాస్ట్గా రండి. వెంకట్ గారు ఎక్కడ? వెంకట్ గారు ఏరే? కమ్. చంటి ఏడే? వెర్ ఇస్ చంటి? డిఐలో ఉన్నాడా వెంకట్ గారు? సార్ రండి సార్, త్వరగా రండి సార్ ప్లీజ్. గైజ్ దిస్ ఇస్ అండ్ నితిన్ అండ్ కార్తికేయ, మై రైటింగ్ టీమ్ యాజ్ వెల్. వేర్ ఆర్ దే? కమ్ ఫాస్ట్ ప్లీజ్ కమ్ ఫాస్ట్. Sorry guys, I'm sorry sir. Yeah. Come guys, this is my team. I proudly present you the direction team of Sailesh Kolanu and the writing team of Sailesh. Yeah, thank you so much. And these are the people who slogged a lot for them. Thanks. These are the people who slogged a lot for our for HIT3, and they always go. These are the unsung heroes. Please give them a big round of applause guys. Thank you so much. Thank you boys. Thank you. మీరు లేకపోతే నేను మళ్ళీ చెప్తా. Thank you so much. కృష్ణదేవ్ ఇంట్రోగేషన్ చేస్తారా? యా, నన్ను ఆఫీసర్ని. అంటే ఇప్పుడు మీరు డ్యూటీలో లేరుగా? మీకు తెలుసా నేను కూడా ఆఫీసర్ అని? మీరు ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఆఫీసర్ అర్జున్ సర్కార్ కదా. లేదు, ఇక్కడ మా తెలంగాణ బ్రాంచ్లో నేనే కదా. ఓ, పద్ధతిగా చేస్తాం బాబు, కూర్చోండి ప్లీజ్. వెరీ పద్ధతిగా. ఓకే, నమస్కారం. నమస్తే. మీలో ఉన్నది అండ్ అలాగే అర్జున్ సర్కార్ అండ్ అలాగే మన విక్రమ్లో లేని ఒక క్వాలిటీ ఏంటని మీరు అనుకుంటున్నారు? పద్ధతిగా. ఇది ఆఫీసర్ ప్లీజ్. ఇది ఫిట్టింగ్. ఇది చెప్పండి ఆఫీసర్, చెప్పండి. ఇద్దరిలో ఉండే ప్రశాంతత. ఇద్దరిలో ఉండేది ప్రశాంతత. ఎస్. మరి మీలో? కామ్నెస్. నాకు ఇప్పుడిప్పుడే వస్తుంది, మొన్ననే 30 వచ్చినాయి, సో ఇప్పుడు మెల్లగా వస్తుంది. సో ఐ థింక్ ఇఫ్ ఐ నీడ్ మనోటి లెక్క కూల్గా, నాని అన్న లెక్క కామ్గా, ఐ థింక్ ఆ ప్రశాంతత పరిగెత్తుతుంటా అటు ఇటు. సో అది కొంచెం నాకు తెలిసి మొన్ననే మార్చిలో 30 వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి ఇప్పటి నుండి నేను కూడా ఐ థింక్ యూ విల్ సీ మీ చేంజింగ్ లైక్ దమ్. ఓకే ఆఫీసర్, లాస్ట్ క్వశ్చన్. మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మకి సంబంధాలు చూడమని మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన, సో ఎప్పుడు దొరికితే అప్పుడు. అంటే త్వరలోనే పప్పన్నం పెట్టబోతున్నారు అన్నమాట. థ్యాంక్ యూ ఆఫీసర్. అయిపోయిందండి ఇంట్రాగేషన్? అయిపోయింది ఇంట్రాగేషన్. థ్యాంక్ యూ ఆఫీసర్, పద్ధతిగా. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. నమస్తే అందరికీ నమస్తే. ఫస్ట్లీ దేని గురించి అయినా మాట్లాడే ముందు, ఈవెన్ ఐ వాంటెడ్ టు టాక్ 2 minutes రిగార్డింగ్ ఆ రీసెంట్ ఇన్సిడెంట్. సో ఏ అమ్మాయికి, ఆడపిల్లకి, ఏ తల్లికి జరగని అన్యాయం జరిగింది. సో ఆల్ మై కండోలెన్సెస్ అండ్ ప్రేయర్స్ టు ఆల్ ద ఫ్యామిలీస్ హూ లాస్ట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్.
And I can sense only one thing. India is going to react very strongly. So, and event విషయానికి వచ్చేస్తే హిట్ హిట్ నాది, హిట్ శేష్ది, హిట్ నాని అన్నది. సో హిట్ మాది, హిట్ మా అందరిది, హిట్ మనందరిది. సో కాన్స్టెంట్ సపోర్ట్ ఇక్కడనే ఇదే స్టేజ్ మీద నాని అన్న ఫలక్నామా దాస్కి ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు నేను హిట్ వన్లో హీరోని అని చెప్పి అనౌన్స్ చేసినుండే ఇదే స్పాట్లో. అండ్ దెన్ అగైన్ ఇదే స్టేజ్ మీద హిట్ వన్ ప్రీ రిలీజ్కి రాజమౌళి గారు రావడం, ఈరోజు నాని గారిని సపోర్ట్ చేయడానికి వచ్చినట్టే ఆ రోజు నా కోసం కూడా వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫర్ హిట్ యూనివర్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శైలేష్, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నాకు తెలిసి ఇది కొడితే ఒక డజన్ కొట్టేటట్టున్నావు, ఇందాక ఏడన్నావు కానీ నాకు డౌటే. ఆ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వాళ్ళకి నువ్వు కాంపిటీషన్కి వెళ్తావు. అండ్ నాని అన్న, సో యాజ్ అ యాక్టర్ యూ హ్యాడ్ ఎ హ్యాట్రిక్ ఆల్రెడీ, అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ యూ హ్యాడ్ ఎ హ్యాట్రిక్ ఆల్రెడీ. సో దిస్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ యువర్ సెకండ్ హ్యాట్రిక్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ యాక్టర్ అనుకుంటున్నా. అండ్ ప్రశాంతి గారు, ఐ మిస్, అంటే ఇప్పుడు అందరు ప్రొడ్యూసర్లలో యూ విల్ ఆల్వేస్ స్టాండ్ అవుట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. మే 1st థియేటర్లో డెఫినెట్లీ వీక్ హార్టెడ్ పీపుల్, చిన్నపిల్లలు దూరంగా ఉండండి. ఇట్ లుక్స్ వెరీ వైలెంట్ అండ్ వెరీ 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 న్యూ ఏజ్ ఫిలిం. సో వాచ్ ఫిలిం ఆన్ May 1st. అండ్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే నాకు ఫలక్నామా దాస్ రిలీజ్ అయిన 6 monthsలో ఇమీడియట్గా ఇంకో సినిమా రిలీజ్ అయింది, అదే హిట్. సో నా కెరియర్ గ్రోత్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫిలిం. సో డెఫినెట్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎంత వద్దనుకున్నా నా బిడ్డ కూడా ఇది. సో డెఫినెట్లీ ఇట్ షుడ్ బికమ్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ ద ఫ్రాంచైజీ. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. శ్రీనాథ్, I miss working with you, man. We'll work soon. And yeah, all the best to Srinidhi and Anna. జల్దీ ఎప్పుడు సినిమా అనేది ఇందాక డేట్ చెప్పిండు. ఇయర్ అనేది 2025 జూన్ కదా నేను నెక్స్ట్ సినిమా రిలీజ్. 2025 జూన్లో వస్తుందంట శేషు. సో నైస్ టు సీ యూ హియర్. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. And even I am hoping Vikram Rudraju will come back one day ani. So mana installment pending undi. So if he is coming back, he is going to finish his installment soon. So until then, all the best to the whole team. Thank you for having me. Wall poster and Nani Anna, always love you. Prashanti garu, always love you. Thank you so much, sir. Suit in. Hey, thank you. You're the most cool officer, yeah. ఒక్కసారి జస్ట్ ఇలా ఇటు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఇటు చూడండి. బాహుబలి రీక్రియేట్ చేస్తున్నా అంతే. మెడ మాత్రం జాగ్రత్తగా అక్కడే ఉంటుంది, ఎందుకంటే మనం హిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకే, సీరియస్, ఆన్ అ సీరియస్ నోట్, ఎందుకు ఎక్కువగా థ్రిల్లర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు? థ్రిల్లర్స్ నాకు ఇష్టం. అండ్ యూనో ఐ థింక్ అందుకని కొంచెం డైవర్సిటీ కూడా వెతుకుతున్నాను, డెకాయిట్ లవ్ స్టోరీ చేయడం వగేరా వగేరా. ఓకే, మిమ్మల్ని త్వరలోనే మేము ఏదైనా కంప్లీట్ మాస్ స్టైల్ డాన్స్ బీట్స్తో చూడొచ్చా? చూద్దాం. మీరు నాది చేస్తా. అందరూ నాకు ఫిట్టింగ్ పెడుతున్నారు ఏంటండి బాబు? ఒకళ్ళు ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. కానీ అందుకని ఎవరిని ఏది అడగాలి అది అడగాలంటారు. ఓకే, మీరు కూల్ కాప్ కదా. మిస్టర్ అర్జున్ సర్కార్కి తన యాంగర్కి, బిహేవియర్కి ఏమైనా టిప్స్ ఇవ్వాలంటే ఏమిస్తారు? ఐ థింక్ నాకు ఏ అని అరవడం బాగా నచ్చింది. ఈసారి ఇంకా గట్టిగా అరిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఏదో ఒక్కసారి మీరు అరిస్తే వినాలనుంది. మనం కూల్ కదా, అరిచేది ఏదో సర్కార్ గారికి ఇద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శేష్. ప్లీజ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ. హే గైస్, ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చాను. Just want to start by talking about Big Bro Nani.
గూఢచారి అప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు, ఎవరు అప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు, అండ్ దెన్ ఫైనల్గా ఈ సైడ్ ఆ ట్రైలర్ లాంచ్ చేయడం కదా డైరెక్ట్గా నీతో సినిమా ప్రొడ్యూస్ చేయాలన్నారు. అండ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ సో మెనీ హియర్, అంటే ఇక్కడ రామ్ నేను శైలేష్ దగ్గర డైరెక్టర్స్గా యాక్టర్స్గా ఆయన ఎలాగైతే సపోర్ట్ చేశారు, ఐ థింక్ హీ సపోర్టెడ్ మీ లైక్ అ బ్రదర్. మేము బయట పెద్ద మాట్లాడుకోమండి, బట్ దెర్ ఇస్ సో మచ్ రెస్పెక్ట్ అండ్ దెర్ ఇస్ సో మచ్ లవ్ దట్ ఐ ఫీల్ ఫర్ హిమ్. అంటే అది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈరోజు ఇక్కడికి వచ్చానంటే ఏదో ఒక బిగ్ బ్రదర్ది ఇంపార్టెంట్ ప్రమోషన్ ఫంక్షన్ అవుతుందనే ఫీలింగ్లో వచ్చాను. అండ్ ఐమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ యూనో. నాని బ్రో వలన నాకు తెలిసి ఇండస్ట్రీలో 2 ఫ్రాంచైజ్లోని ఏకైక హీరో అయ్యాను బికాస్ ఆఫ్ నాని బ్రో అండ్ బికాస్ ఆఫ్ శైలేష్. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హ్యావ్ వర్క్డ్ విత్ దిస్ టీమ్. అండ్ హిట్ 3 లాస్ట్ 30 minutes చూశాను, మామూలుగా ఉండదు గైస్, బీభత్సం, క్రేజీ ఉంది. మీకు తెలియని సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి సినిమాలో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు సీ దమ్. ఈ శైలేష్ ఏమో ఫినామినలీ టాలెంటెడ్, కానీ ఫాస్ట్గా తీసేస్తూ ఉంటాడు. ఇక్కడ నేను గూఢచారి 2 సినిమా అనౌన్స్ చేసి 60% ఫినిష్ చేసే లోపు మనోడు హిట్ 3 అనౌన్స్ చేసి సినిమా తీసి ఇప్పుడు రిలీజ్ తీసుకొచ్చాడు. సో శైలేష్ కొంచెం ఈ ఫాస్ట్ వర్కింగ్ ఏంటో కొంచెం నేర్పించి మా అందరికి కూడా. ఐ థింక్ నేను ఎప్పుడు కొంచెం రాజమౌళి సార్ ఉన్నప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అవుతా. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నేను శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను అనుకున్నాను, కానీ ఇట్ వాజ్ యాక్చువల్లీ బాహుబలి దట్ వాజ్ ట్రూలీ ఫిల్మ్ స్కూల్ ఫర్ మీ. ఐ లెర్న్డ్ అ లాట్ అబౌట్ అసలు పట్టుదల అంటే ఏంటి అన్నది మేబీ అక్కడే నేర్చుకున్నాను. సో దిస్ అ లాట్ ఆఫ్ వాట్ ఐ లెర్న్డ్ ఆన్ దట్ సెట్ దట్ ఐ అప్లై. సో సార్ ఎప్పుడు వచ్చినా నేను ఒక స్మైల్ ఇచ్చి హలో సార్ అంటాను తప్ప నా దగ్గర అంటానికే ఉండదు. బట్ ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ హీస్ బ్లెస్డ్ మీ బిఫోర్ అండ్ హీస్ బ్లెస్సింగ్ దిస్ ఫ్రాంచైజ్. అండ్ రామ గారు అండ్ ప్రశాంతి, our bond started as you handling my costume and my look, and today I think you're my producer and you're the person blessing us. Thank you Andy. I think this film is going to be huge. ఈ మధ్యన ఏవో చిన్న చిన్న కబుర్లు వినిపిస్తున్నాయి వెబ్సైట్ల మీద, థియేటర్లకు ఎవరు రావట్లేదు, అక్కడ అమెరికాలో ఎవరు అన్నారట, ఇక్కడ ఇండియాలో కూడా చాలామంది అంటున్నారు. మ్యాటర్ ఆఫ్ ఏంటంటే ఈరోజు మనకి ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ మధ్యలో సినిమా బాగుంటే మాత్రం బీభత్సంగా సపోర్ట్ చేయడానికి పబ్లిక్ రెడీగా ఉన్నారు. హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటేనే తెలుస్తుంది. థండరస్ ఓపెనింగ్ రాబోతుంది May 1st. ఐ థింక్ నాని బ్రో ఇస్ అబౌట్ టు ప్రూవ్ థియేటర్ అంటే పవర్ ఏంటని చూపించబోతున్నారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు May 1st. అండ్ యా, లెట్స్ సెలబ్రేట్. సీ యూ సూన్. ముందు నాని ఒక పక్కన యాక్టర్, ఇంకో పక్కన ప్రొడ్యూసర్. స్పాట్లైట్ ఏది బాబు ఏయ్. ఒక పక్కన యాక్టర్, ఇంకో పక్కన ప్రొడ్యూసర్, మరో పక్కన ప్రమోషన్స్. ఎలా, హౌ ఆర్ యూ మేనేజింగ్ ఇట్? యాక్చువల్లీ ప్రస్తుతం చాలా బ్లాంక్గా ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. యు ఆర్ నాట్ ఏబుల్ టు నాట్ ఏబుల్ మేనేజ్. టు మేనేజ్ ఇట్. టూ మెనీ థింగ్స్, టూ మెనీ ప్లేసెస్. తక్కువని చెప్పండి, నిన్న రాత్రి 8 గంటలకు ఎక్కడున్నారు? తిరుమల మెట్లు ఎక్కుతున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓకే, అవును, వైలెన్స్ అంటున్నారు, అంటే అంత టోటల్ వైలెన్స్ ఉండబోతుందా మనకి? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్? యాక్చువల్లీ నేను ఐ థింక్ ట్రైలర్ ఇవన్నీ చూసి అందరూ చాలా ఒక భయపడిపోతున్నారు, కానీ ఐ థింక్ మనం 2 రకాల వైలెన్స్ ఉంటుంది. ఒకటి మన బాగా ఇబ్బంది పెట్టే వైలెన్స్, మనని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఐ థింక్ హిట్ 3లో ఉండే వైలెన్స్ మిమ్మల్ని బాగా అనొచ్చోలో తెలియదు, చాలా ఎంజాయ్ చేసేలా చేసే వైలెన్స్ అది. అంటే మీరందరూ విజిల్స్ వేసి, మీరందరూ క్లాప్స్ కొట్టి, మీరు థియేటర్లో ఒక ఎడ్రిలిన్ ఎక్స్పీరియన్స్ చేసే వైలెన్స్ అది. సో ఒక ప్రాపర్ ఒక థ్రిల్లర్ సినిమాతో పాటు ఒక కమర్షియల్ మాస్ సినిమా కలిస్తే ఎలా ఉంటుందో సినిమా అలా ఉంటుంది. సూపర్. సో అంటే ఒక ప్రాపర్ కమర్షియల్ మాస్ ఫిల్మ్ని మనం ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో అదే రేంజ్లో ఉండబోతుంది అని. బాబు, లైట్లు వేసేవాళ్ళు మీరు వీడియో తీస్తున్నట్టున్నారు, కొంచెం ఇక్కడ లైట్లు వేయరా మా మీద? కనిపిస్తున్నామా? కనిపించట్లేదంట, తొందరగా వేయరా బాబు లైట్. ఓకే, ఒకటేసారి కనుక మీకు విక్రమ్, రుద్రరాజు అండ్ అలాగే కృష్ణదేవ్ కేస్ టేకప్ చేయడానికి హెల్ప్ అడిగితే ఎవరికి హెల్ప్ చేస్తారు మీరు? ఈ ఇద్దరిలో ఎవరికి హెల్ప్ చేస్తారు? ఇద్దరి హిట్ వర్స్ ప్రొడ్యూసర్గా నాకు ఇద్దరితో పని ఉంది, ఇద్దరికి హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళిద్దరితో నాకు కూడా పని ఉంది కాబట్టి. సో ఒకరికి హెల్ప్ చేసి ఒకరికి చేయకుండా ఉండలేను. ఇట్స్ నాట్ రైట్. సో ఇద్దరికి సమానంగా హెల్ప్ చేస్తానంటారు. థ్యాంక్ యూ సో మచ్ నాని. ఇక రాజమౌళి గారు, అదే ఇందాక చెప్పాను కదా, పాస్పోర్ట్ పోయింది, మీరు ఏమైనా చూసారా?
ఓకే, మేము జనరలీ ఏంటంటే అప్డేట్స్ అడుగుతూ ఉంటాం, కానీ మేము ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయి మేము విన్నటువంటి రూమర్స్లో నుంచి మీరు తీయబోతున్నటువంటి మహాభారతం సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాము. ఇది నిజమేనా? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. ఏది ఫిక్స్? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. వా, ఒక మంచి అప్డేట్ ఇచ్చేశారు. అలాగే మాకు ఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఎస్ఎంబి గురించి కూడా ఏదైనా ఓకే ఓకే, అర్థమైంది. యా, ఏం అడగట్లేదు. డన్. ఓకే, థ్యాంక్ యూ. చాలా పద్ధతిగా చెప్పారు. వెరీ నైస్, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పాస్పోర్ట్ కూడా ఏం పోలేదు, ఇంట్లోనే ఉంది. యా, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే ఇలా ఏదో చాలా రోజులు అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. నేను రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాను, బట్ అయినా ఏదో మిమ్మల్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్ వస్తుంది. లేట్ అయింది అయినా సరే మీ ఎనర్జీ మమ్మల్ని కూడా ఇవాళ ఒక చిన్న జోష్లో ఉంచింది. అండ్ సుమా గారి ఎనర్జీ ఆఫ్ కోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు, వన్ సెకండ్, చాలా మాట్లాడాలి. థ్యాంక్ యూ. I love you too. I love each one of you. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ముందు రాజమౌళి గారికి ఐ వాంట్ టు సే సంథింగ్. నాకు చాలా ఒక సెంటిమెంట్ ఉండేది. ఎప్పుడు రాజమౌళి గారు ఎప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళేవారు, నేను కూడా రెగ్యులర్గా నేను నా ప్రతి కొత్త సినిమా నేను అక్కడికి మార్నింగ్ షో చూడటానికి వెళ్ళేటప్పుడే చెక్ చేసుకునేవాడిని, రాజమౌళి గారు వస్తున్నారా, ఫ్యామిలీ అందరు అక్కడ ఉంటారా. ఎందుకంటే నాకు ఆ మొహాలన్నీ చూడకపోతే నాకు ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఫేసెస్ నాకు ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చేది. నేను ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి గారు ఏ స్క్రీన్లో చూస్తున్నారో తెలుసుకొని ఆ స్క్రీన్లోనే డోర్ దగ్గర నుంచొని వాళ్ళు నాకు కనపడే ఒక ఐసైట్లో ఉండేలాగా చూసుకొని వాళ్ళ రియాక్షన్ చూస్తుండేవాడిని. అండ్ ఫస్ట్ థింగ్ సినిమా అయిపోయిన తర్వాత లిఫ్ట్లో నేను వల్లి గారిని రమ గారిని కలిసి ఫస్ట్ సినిమా గురించి టాక్ అడిగేది వాళ్ళనే, ఎలా ఉంది ఏంటి అని. చక్కగా ప్రేమగా హగ్గిచ్చి వెళ్ళిపోయారంటే నచ్చలేదని అర్థం కాదు, చాలా బాగుంది, నేను ఇప్పుడు కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాను అన్నారంటే సినిమా చాలా నచ్చిందని అర్థం. సో నాకు ఒక అలవాటు అయిపోయింది. ఆ అలవాటుకి ఇప్పుడు బ్రేక్ పడింది. ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు మేమెవరూ అటువైపు వెళ్ళట్లేదు సినిమాలు చూడటానికి. అండ్ అది మిస్ అవుతూ వచ్చాను. బట్ సార్, ఆ ఫీలింగ్ మిస్ అవుతూ వచ్చాను. ఈ May 1st మీకు ఏం పనులు ఉన్నా సరే, ఒకవేళ మీకు ఏమైనా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే మీ పాస్పోర్ట్ నేను లాగేసుకుంటా. మీరు మళ్ళీ ఈసారి సినిమా చూసి నాకు మార్నింగ్ షో నాకు ఆ ఎనర్జీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ నో యూ విల్ రియలీ లవ్ దిస్ ఫిలిం, యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం, నాకు ఆ నమ్మకం ఉంది. రాజమౌళి గారిని మనందరం ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం, బట్ మన్ని ఆయన ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే ఛాన్స్ చాలా అతి కొద్ది మందికి ఉంటుంది. అందులో నేను కూడా ఒక్కడిని. నాకు ఆ ఛాన్స్ దొరికినందుకు, నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు, నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యేలాగా చేసినందుకు రాజమౌళి గారికి, రమ గారికి, వల్లి గారికి, టు ద ఎంటైర్ ఫ్యామిలీ, కార్తికేయకి, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నాకు ఇప్పుడు కెమెరా, ట్రాక్, ఎడిటింగు, ఇలా కొన్ని సినిమా టర్మ్స్ ఉంటాయి. సినిమా డిక్షనరీ ఒకటి ఉంటుంది, సినిమా పదాలు ఉంటాయి. ఆ డిక్షనరీలోకి వెళ్ళిపోయిన ఒక పదం, ఒక పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఐ థింక్ దట్స్ ద ఓన్లీ నేమ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ దాట్. ఎందుకంటున్నానంటే చాలాసార్లు ఎలా చెప్పాలో తెలియదు ఒక ఎమోషన్. ఇది థియేటర్లో చాలా హై వస్తుంది సార్ ఈ ఎపిసోడ్ అని చెప్పాలంటే రాజమౌళి ఎపిసోడ్ లాంటి ఎపిసోడ్ అని చెప్తాం. అండ్ అది ఒక ఎగ్జాంపుల్, ఒక రిఫరెన్స్ పాయింట్ అయిపోయింది. ఈ సినిమాలో హిట్ త్రీ నా కథ నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ఒక మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ గురించి నేను శైలేష్ ఎప్పుడు మాట్లాడుకున్నా, మెసేజ్లో మాట్లాడుకున్నా, ఆ రాజమౌళి మూమెంట్కి ఆర్ఆర్ అయిపోయిందా అనే మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. ఎందుకంటే ఒక థియేట్రికల్గా ఒక సూపర్ హై వచ్చే ఒక ఎమోషన్ ఉంది అంటే దానికి ఆటోమేటిక్గా ఆ పేరు పెట్టేయాల్సి వస్తుంది. ఇంకా అంతకంటే బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి. అండ్
థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకేదో ఒక చిన్న ధైర్యం మీరు ఉన్నారు అంటే. అండ్ నేను పిలిచేస్తాను అనమాట. నేను ఇప్పుడు ఎంత పనులు జరుగుతున్నాయి నాకు తెలుసు. ఆల్రెడీ షూటింగ్ ఇప్పుడు ఇందాకే ప్యాకప్ చేసి డైరెక్ట్గా వచ్చారు. ఏ షూటింగో నేను చెప్పక్కర్లేదు ఆబ్వియస్లీ. నేను అసలు ఆలోచించను. అంటే సరే కుదిరితేనే వస్తారులే అని నేను ఆల్రెడీ ఒక 60-70% రూల్ అవుట్ చేసేసి, బట్ నేను అడగకుండా ఎలా ఉంటాను, నాకు కావాలి కదా అని చెప్పి నేను ఇమీడియట్గా మెసేజ్ పెడతాను. ఎలాగో అలా సమ్హౌ హీల్ మేక్ ఇట్ పాసిబుల్ అండ్ వచ్చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ రమ గారు, ఐ లవ్ యూ మోర్ దెన్ రాజమౌళి గారు. యూ నో దట్. యు ఆర్ నాకు ఒక ఆ ఎనర్జీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. ఆ స్మైల్ గురించి నేనేం చెప్పాలో తెలియదు. మీరు వల్లి గారు, నేను ఎందుకో పొరపాటున మిమ్మల్ని గారు అని పిలవటం మొదలెట్టాను, కానీ మనసులో మాత్రం ఎప్పుడూ నమక్క వల్లక్క అని అనుకుంటుంటా. ఒకేసారి ఆ పదం మార్చేస్తే, ఆ వర్డ్ మార్చేస్తే బాగోదేమని కంటిన్యూ చేస్తాను అంతే. మీరు నాకు ఇలా సినిమా ద్వారానో ఇలా మన ఈగ ద్వారా పరిచయం ఒక ఫ్యామిలీ లాగా అనిపించారు నాకు. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నన్ను దగ్గరుండి చూసిన ఒక అక్క, ఒక పిన్ని లాంటి ఫీలింగ్ వస్తుంది ఇద్దరిని ఎప్పుడు చూసినా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు వచ్చారు, కొడుతున్నాం బ్లాక్ బస్టర్ అంతే మే 1కి. నేను సాధారణంగా అలాంటి మాటలు చెప్పను, బట్ ఈరోజు వాళ్ళని చూస్తే నాకు ఆ ధైర్యం వచ్చేస్తుంది చెప్పాలని. అండ్ మీరు వచ్చారా 100%. మిమ్మల్ని తక్కువ చేయట్లా, మీరే బలం. సో అండ్ విశ్వక్, శేష్, హిట్ వర్స్కి మీ ఇద్దరు, ఈ హిట్ యూనివర్స్కి మీ ఇద్దరు పిల్లర్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు ఒక బిల్డ్ చేసిన ఒక వరల్డ్ ఇది, అండ్ దాన్ని ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాం. అండ్ ఆ ఫంక్షన్లో, ఆ సెలబ్రేషన్లో మీరందరూ కూడా రావటం నిజంగా ఒక ఫ్యామిలీ తాలూకు ఒక ఫంక్షన్ అన్న ఫీలింగ్, ఆ పాజిటివిటీని నింపింది నాలో. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. అండ్ మీరు కూడా ఇంకో రెండు బ్లాక్ బస్టర్లు ఈ ఇయర్ కొట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నా టీం గురించి చాలా క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే ఈ సినిమా తాలూకు సక్సెస్ ఈవెంట్లో ఇంకెక్కువ డీటెయిల్డ్గా మాట్లాడతాను. ఓకే. శైలేష్ ఈజ్ మై బాయ్. అండ్ నేను ఫస్ట్ నుంచి చూసిన శైలేష్ భయాలు తెలుసు, శైలేష్ బలం తెలుసు, శైలేష్ వీక్నెస్ తెలుసు, నాకు అన్నీ తెలుసు. అండ్ తనలో ఉన్న స్ట్రెంగ్త్ తను ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశాడని నేను అనుకోవట్లేదు, కానీ తన స్ట్రెంగ్త్ తాలూకు ట్రైలర్ మాత్రం మీరు మే 1కి చూస్తారు గ్యారంటీగా. ఓకే. అండ్ చాలా ఎంజాయ్ చేశాను, చాలా దగ్గరుండి ప్రతి విషయం మాట్లాడుకుంటూ. అండ్ తన తర్వాత మాట్లాడదాం యాక్చువల్లీ ఆపుతాను. ఇప్పుడు నీ గురించి అనవసరంగా చెప్తే బిల్డప్ అనిపిస్తుంది. అండ్ సాను సార్ మై ఫేవరెట్. అండ్ సాను గారు జెర్సీ చేశారు నాతో, శ్యామ్ సింగ్ రాయ్ చేశారు, హాయ్ నాన్న చేశారు. అండ్ ఇప్పుడు హిట్ 3 ట్రాక్. ముందు చెప్పిన పేర్లు బట్టి మీకు ట్రాక్ రికార్డ్ గురించి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో అండ్ సాను సార్ అంత 4 డిఫరెంట్ జానర్లు చేసి అంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చి తన వర్క్ ఏదో హైలైట్ అవ్వాలని కాకుండా ఒక కథకి ఏం కావాలని ఆలోచించే ఒక గొప్ప డిఓపి. థ్యాంక్ యూ సో మచ్ సాను సార్. అండ్ మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ గారికి, మా టీం అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ మిక్కీ చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. అమెరికా నుంచి లాక్కొచ్చాం, రోజు అసలు గొడ్డు చాకరీ చేయించాం మిక్కీతో. మొన్నే బాగా ఫీవర్ వచ్చేసి వర్క్ చేయలేని పరిస్థితులు ఉంటే సరిపోదా శనివారంలో ఇలా లేపి ట్యాబ్లెట్ వేస్తా కదా, అలా లిటరల్గా మిక్కీ జేమేని లేపి శైలేష్ ఇంటి నుంచి రసమన్నం తీసుకొచ్చి తినిపించి మరీ లేపి వర్క్ చేయించాం. అండ్ ఇప్పుడు కూడా ఇంకేదో బెటర్ చేయాలని తను వర్క్ చేస్తూనే ఉన్నాడు. సో అందుకే ఈవెంట్ మిస్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ. అండ్ శ్రీనిధి గురించి చెప్పాలి. ఈ సినిమాలోకి ఒక రకంగా మేమిద్దరం ఇచ్చిన ఇంటర్వ్యూలకి అందరూ హిట్ 3లో సగం కామ్ లవ్ స్టోరీ ఉంటుందని అనుకుంటున్నారు, బట్ అలాంటిదే ఉండదు. అండ్ చాలా ఎంజాయ్ చేశాను తనతో వర్క్ చేయడం. అండ్ మృదుల అన్న రోల్లో తను చేసిన తర్వాత ఒక తను తప్పితే ఇంకెవరు సూట్ ఎవరేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ తను చాలా బాగా చేసింది. అండ్ ప్రమోషన్స్ కూడా తన సొంత సినిమాలాగా ప్రతిదీ నేను ఒక్కడు కూడా మిస్ అవ్వను అని చెప్పి తను 100% ఎఫర్ట్ పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి. థ్యాంక్స్. ఒక నిమిషం. సో మిగతా టీంలో నేను ఇప్పుడే రిలీజ్కి ముందే మాట్లాడి థ్యాంక్ యూ చెప్పలేని కొన్ని పేర్లు ఉన్నాయి.
అండ్ దాని గురించి నేను రిలీజ్ తర్వాత మాట్లాడతాను క్లియర్గా. అండ్ మా రెస్ట్ ఆఫ్ ద టెక్నికల్ టీమ్ కానీ అందరి గురించి డీటెయిల్డ్గా నేను సక్సెస్ సెలబ్రేషన్లో మాట్లాడతాను, ప్రామిస్. అండ్ సినిమా బాగుండాలి, నిజంగా మనందరి లైఫ్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. పొద్దున్న లెగుస్తుంటే బయట చాలా దారుణమైన విషయాలు వింటున్నాం. అండ్ మనమందరి లైఫ్లో ఒక సంతోషం ఉండాలి, ఒక చిన్న కామ్నెస్ ఉండాలి. అండ్ మనకు సంబంధించినంత వరకు మనకి ఒక చిన్న హ్యాపీనెస్ అంటే, ఒక చిన్న పీస్ అంటే మన ఫ్యామిలీతో బయటకు వెళ్ళటం, మన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళటం. అండ్ వెళ్ళటానికి మనందరికీ, ఎస్పెషలీ తెలుగు వాళ్ళందరికీ మన మొదటి రీజన్ సినిమా. అండ్ సినిమా బాగుండాలి, మనం సినిమాని కాపాడుకోవాలి. May 1st మనం సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకి సినిమా ఎంత ఇంపార్టెంటో చూపిస్తున్నాం. మనకి సినిమా మీద ఉన్న ప్రేమని ఇంకొకసారి బాగా గట్టిగా సౌండ్ వచ్చేలాగా మొత్తం దేశం అంతా ఆయన పడేలాగా ఒకసారి గుర్తు చేద్దాం. మే ఫస్ట్కి నేను హిట్ 3 గురించి పెద్దగా చెప్పను, కానీ ఒక విషయం చెప్తాను. ఒక థ్రిల్లరు, ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ కలిస్తే, అది కలిసే కాంబినేషన్ కాదు జనరల్గా, చాలా ఆర్గానిక్గా కలిస్తే ఎలా ఉంటుందో అది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు. చాలామంది నేను 14th రోజు ట్రైలర్ రిలీజ్ చేసిన రోజు మన టీం అందరూ రిలీజ్ టైం కల్లా ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అది ఇది అని అడిగారు నన్ను. నేను ఆ రోజే చెప్పాను, మీరు రిలీజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చూడండి, మన ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రేమను చూడండి. రిలీజ్ ట్రైలర్తో పని ఉండదు ఈసారి, రిలీజ్ రోజే పని జరిగిపోతుందని చెప్పాను. అండ్ ఇప్పుడు బయటది ఈ సినిమా మీద మీరు చూపిస్తున్న ప్రేమ, నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నేను చెప్పిన మాట నిజమైపోయింది అనిపిస్తుంది. అండ్ ఒక లాస్ట్ టైం కోర్ట్ సినిమా గురించి మాట్లాడుతూ నేను, ఒకవేళ సినిమా నచ్చకపోతే, నేను చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ నా హిట్ 3 చూడొద్దని చెప్పాను. ఆ విషయం మనకు క్లారిటీ వచ్చేసింది కదా. ఈసారి మరి నెక్స్ట్ సినిమా నేను తాకట్టు పెట్టలేదు, ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరో ఉన్నారు. ఎవరిని తాకట్టు పెడదామని ఆలోచిస్తున్నాను. హిట్ 3 కనుక మీ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక సంవత్సరంలో రాబోతున్న SSRM లేదు, పొరపాటును కూడా. ఒకవేళ ధైర్యం ఏంటంటే ఆ సినిమాని తాకట్టు పెట్టినా ఎవడూ పట్టించుకోడు. తెలుగు వాళ్ళే కాదు, ఇండియానే కాదు, ప్రపంచం అంతా చూసి తీరాల్సిందే. సో బట్ జోక్స్ అపార్ట్, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు పొద్దున్న దర్శనం జరిగింది, సుప్రభాత్ సేవకి వెళ్ళాను. దగ్గర 5 నిమిషాలు దేవుడి ముందు నిలబడ్డాను. అంత మంచి దర్శనం ఎప్పుడు జరగలేదు. ఈరోజు మధ్యాహ్నం క్యూబ్లో సినిమా చూశాను. అండ్ ఎలా చెప్పాలి, అదే రెగ్యులర్ వర్డ్స్ వాడకుండా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా, బట్ అన్నీ వాడేశారు అన్ని సినిమాల్లో. May 1కి పోతారో పోరో తెలియదు, కానీ మీకు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు. అండ్ నాకు ఇంకెక్కువ టైం తీసుకొని చాలా లేట్ అయిపోతుంది. నా వెనక రాజమౌళి గారు ఉన్నారు, నా ముందు మీరున్నారు. ఇక్కడ హిట్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది, హిట్ 3 మీద. ఇక్కడ మీరంతా చూపిస్తున్న ప్రేమ ఉంది, కడుపులో 7 కొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది. చెప్పొచ్చులేదు, కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే మనల్ని ఎవడు రాపేది. I am extremely full of gratitude and full of love, and thank you so much to my entire team. You made this journey very, very special, and definitely
మే 1కి మనందరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సినిమా బాగుండాలి. మే 1 హిట్ 3 బ్లాక్ బస్టర్ అవ్వాలి, రెట్రో బ్లాక్ బస్టర్ అవ్వాలి, రేట్ 2 బ్లాక్ బస్టర్ అవ్వాలి, సినిమాలు అన్నీ బాగా ఆడాలి, మనందరం థియేటర్స్లో కలుసుకొని చాలా ఎంజాయ్ చేయాలి. అబ్కి బార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ. సీ యూ ఆన్ మే 1. థ్యాంక్ యూ. అలాగే ఇందాక పోయింది అనుకున్న బిగ్ టికెట్ దొరికింది. ఆ బిగ్ టికెట్ని ఎలాగో నాని చెప్పేశారు. రాజమౌళి గారికి ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ టు నాని, ప్లీజ్ ప్రెజెంట్ ఇట్ టు రాజమౌళి గారు. అండ్ ఎస్, ఇప్పుడు రాజమౌళి గారు మాట్లాడతారు. రాజమౌళి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నాని చాలా బాగా మాట్లాడి బాగా ఎమోషనల్ చేస్తాడు. థ్యాంక్ యూ నాని ఫర్ ఆల్ యువర్ లవ్లీ వర్డ్స్. మా ఇండస్ట్రీలో మేము హిట్ మెషిన్ అని పిలుచుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరు అంటే ప్రశాంతి. ఐ థింక్ అంత ట్రాక్ రికార్డ్ ఎవరికి లేదనుకుంటా. ఇప్పుడు కంటిన్యూస్లీ హిట్ 1, హిట్ 2, కోర్ట్, రైట్, ఆల్ సక్సెస్, 100% సక్సెస్ ఉన్న ప్రొడ్యూసర్ ప్రశాంతి. అండ్ ఫాలోయింగ్ ద 5th ఫిల్మ్ హిట్ 3 మే 1న కంటిన్యూస్ సక్సెస్ అదే కోవలోకి వెళ్తుందని నాకు గట్టి నమ్మకం. మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా, హిట్ 3 ఇంటర్వ్యూ చూస్తున్నా. అందులో శైలేష్ అంటే జనరల్గా మా సినిమా వాళ్ళకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, సినిమాల్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా లీక్ అయితే చాలా బాధగా, చాలా కోపంగా ఉంటుంది, లోపల రగిలిపోతూ ఉంటుంది. అలాంటిది దాని గురించి జర్నలిస్ట్ని అడిగిన మాటలు దానికి చాలా కోపం రావాల్సింది పోయి లోపల ఉందేమో కోపం. చాలా కంట్రోల్డ్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా కూల్గా, అంత సటిల్గా మాట్లాడిన తీరు నన్ను చాలా ఆకట్టుకుంది. యూ ఎర్న్ మై రెస్పెక్ట్ శైలేష్. చాలా చాలా బాగా మాట్లాడావు. అండ్ యూ క్రియేటెడ్ సంథింగ్. అంటే ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు చాలామంది, చాలా ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు, మనకు తక్కువ. కానీ ఆ ఫ్రాంచైజీలు ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు వెళ్తాయి అనేది ఎవరికి గ్యారెంటీగా చెప్పలేరు. బట్ ద ఫ్రాంచైజ్ యూ క్రియేటెడ్ హిట్ ద ఫస్ట్ కేస్ అని క్రియేట్ చేసిన వెంటనే ఏం చెప్పకుండానే ఎవ్రీ వన్ నోస్, అవును ఫస్ట్ కేసు ఉందంటే సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్, 5th కేస్ అనంతంగా ఉంటాయి కదా అని ఆటోమేటిక్గా థాట్ వచ్చేస్తుంది. బికాజ్ పోలీస్ కేసెస్ ఆర్ అన్ఎండింగ్, ఎన్నన్నా చేయొచ్చు దాంట్లో. నీకున్న ఐడియాలు ఏడే అవ్వచ్చు, బట్ ఐఎమ్ షూర్ ద హిట్ ఫ్రాంచైజ్ విల్ అవుట్లివ్ యూ. ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. నేను ఒక ఫంక్షన్లో అన్నాను, నాని నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, తను ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతూ ఉంటుంది, బట్ దాని దగ్గర నుంచి ఇంకా ఎక్కువ కావాలి, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అవుట్ ఆఫ్ హిమ్ అని చెప్పి అన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ముందుకు వెళ్ళిపోయాడు నాని ఇప్పుడు. దట్స్ లాంగ్ బ్యాక్. నౌ నాని ఈజ్ మచ్ ఫార్వర్డ్. బట్ ఆశ తీరదు కదా, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉంటాం. నాని, మేము కోరుకుంటా ఉంటాం, యూ కీప్ గ్రోయింగ్. హిట్ 3 వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్, ఫస్ట్ వచ్చిన టీజర్ కానీ, రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కానీ, అండ్ ఇప్పుడు సాంగ్ ఇప్పుడే విన్నాను, అబ్కీ బార్ అర్జున్ సర్కార్, ఫెంటాస్టిక్గా ఉంది. అన్నీ కూడా దే ఆర్ క్రియేటింగ్ అ వైబ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతున్న వైబ్ని క్రియేట్ చేస్తున్నాయి. సో మే 1st ఓన్లీ ఇన్ థియేటర్స్, అబ్కీ బార్ అర్జున్ సర్కార్, హిట్ ద 3rd కేస్. Thank you very much.